ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కోపం వచ్చిందంట. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది, మళ్ళీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఎందుకు కోపం వచ్చింది అనేసి అందరూ కూడా అనుకున్నారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఏదో సీరియస్గానే ఉంటుంది అనేసి అందరూ అనుకున్నారు. నిజంగానే సీరియస్సే. అదే తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారంట. ఎందుకంటే ఈయన వ్యవహారం ఆయన దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత నిజంగానే ఇంకా చాలామంది అనుకున్నారు ఈ దెబ్బతో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడు, అతని మీద సీరియస్గానే ఉంటుంది అనేసి అందరూ అనుకున్నారు. లేకపోతే ఏపీ ప్రభుత్వం దాన్ని ఏమైనా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేపిస్తారా, లేకపోతే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమనేసి ఏమైనా చెప్తాడా అనేసి అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఇతని మీద కేసు నమోదు చేశారు. కానీ ఇతన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపించేశారు. అరెస్ట్ చేశారు, స్టేషన్ బెయిల్ మీద బయటకు పంపించేశారు. అదే మాదక ద్రవ్యాలు తీసుకున్నాడు, అతను బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ అనేసి కూడా వచ్చింది. కానీ ఆయన మాత్రం సాగనంపేశారు. ఈ వ్యవహారం అంతా కూడా బాగా బీభత్సంగా నేషనల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది కాబట్టి ఇంకేదో సీరియస్గా యాక్షన్ ఉంటుంది కదా అందరూ అనుకుంటే, ఆహా, చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చిందంట. అతని మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయనకి తెలుగుదేశం పార్టీ నుంచి నోటీసులు పంపిస్తారంట, వివరణ తీసుకుంటారంట. తెలుగుదేశం పార్టీ నోటీసులు ఇవ్వడం ఏందో, వాళ్ళు నోటీసులు ఇవ్వడం ఏందో, ఆయన దానికి వివరణ ఇవ్వడం ఏంటో మనకైతే అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ మాదక ద్రవ్యాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించాడు. ఘటనపై వివరణ కోరుతూ మహేష్కు నోటీసులు ఇవ్వాలని, పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి సూచించాడు. మాదక ద్రవ్యాల కేసులో ఎవరున్నా ఉపయోగించేది లేదనేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాడు. నేతల బలహీనతలో తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని తేల్చి చెప్పాడు అని చెప్పేసి రాశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలో ఒక మాట అన్నారు, ఇటువంటి ఎవరిని చేస్తే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ కార్యక్రమాలకి ప్రజలకు అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలకి ఆ డబ్బును ఉపయోగిస్తామని చెప్పేసి చెప్పాడు కదా. ఆ మాట మీద నిలబడి అతని ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బులతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టించి ప్రజలకు బాగా అవేర్నెస్ కల్పించండి. మీరు చెప్పారు కదా, మాట మీద నిలబడాలండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడేమో సొంత పార్టీ నుంచి విచారణ కమిటీ నోటీసులు, ఏంది ఇది? పార్టీ నుండి సస్పెండ్ చేసి పక్కన పెట్టండి, తర్వాత విచారణ చేయించండి, వాళ్ళు ఏమైనా ఉంటే మళ్ళీ ఏమైనా చూసుకోవచ్చు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా వెళ్తాడంట మన ఎంపీ గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్టేషన్ బెయిల్ మీద బయట వచ్చేసి ఆయన రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తాడంట. ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ నెగిటివ్ వచ్చి ఉంటే ఎవడో కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, అంతటితో ఆగిపోయేది. పాజిటివ్ వచ్చిందండి, ఆయనకి గట్టిగా తిన్నాడండి, మింగినాడండి. అయినా కానీ మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తాం, కోపగించుకున్నాం, కోపం వచ్చింది, సీరియస్ అయ్యామంటే ఎట్లండి? ఇది ఎంతవరకు సమంజసం?